మీ జీఐఈటీ ఇప్పుడు జీజేయుగా మారింది. 2000కు పైగా ప్లేస్మెంట్స్, ఐపీఎం, కేపీఎంజీ వంటి సంస్థలతో ఇంటిగ్రేటెడ్ కోర్సులు. యూపీఎస్సీ కోచింగ్, అడ్మిషన్లు ఓపెన్. పూణేలో సంచలనం సృష్టించిన కేతన్ అగర్వాల్ హత్య కేసులో దర్యాప్తు కొనసాగుతున్న కొద్దీ సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నట్లు పోలీసులు చెబుతున్నారు. హత్య వెనుక ఆర్థిక లావాదేవీలు, వ్యక్తిగత సంబంధాలు, డిజిటల్ ఆధారాలు కీలకంగా మారాయి. దర్యాప్తు అధికారులు పరిశీలిస్తున్న సమాచారం ప్రకారం నిందితురాలు సియా గోయల్ కేతన్ అగర్వాల్కు తెలియకుండా ఆయన పేరుతో వ్యక్తిగత రుణాలు తీసుకున్నట్లు అనుమానిస్తున్నారు. ఆ రుణాలు మొత్తం సుమారు 1 కోటి వరకు ఉండొచ్చని దర్యాప్తులు గుర్తించినట్లు తెలుస్తోంది. పోలీసుల ప్రాథమిక విచారణ ప్రకారం ఆ నిధులను తన కెరీర్ అభివృద్ధి కోసం వినియోగించాలని సియా భావించినట్లు అనుమానిస్తున్నారు. అంతేకాకుండా ఆ డబ్బులో కొంత మొత్తాన్ని తన ప్రియుడు చేతన్ చౌదరికి అందించినట్లు కూడా దర్యాప్తులో పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఈ ఆర్థిక లావాదేవీలపై కేతన్ అగర్వాల్ అభ్యంతరం వ్యక్తం చేయడంతో ఇద్దరి మధ్య తీవ్ర విభేదాలు తలెత్తినట్లు పోలీసులు చెబుతున్నారు. ఈ వివాదమే చివరకు హత్యకు దారితీసిందా లేక మరేదైనా కారణం ఉందా అనే కోణంలో అన్ని ఆధారాలను సేకరిస్తూ దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా బ్యూరో చీఫ్ విజయ్ అందిస్తారు. విజయ్, అయితే కేతన్ అగర్వాల్ హత్యకి కారణం మొదట ప్రచారంలోకి వచ్చింది విగ్గు వివాదమే అంటున్నారు, కానీ ఇప్పుడు ఆర్థిక లావాదేవీలే కారణంగా తెలుస్తోంది. దీనికి సంబంధించి పోలీసులు ఏం చెప్తున్నారు? ఎస్ దీపిక, ఇప్పుడు దేశం మొత్తాన్ని కదిలించినటువంటి ఒక క్రైమ్ ఇన్సిడెంట్ ఏదైతే పూణేలో జరిగినటువంటి కేతన్ అగర్వాల్కి సంబంధించిన హత్య. అంటే పెళ్లి చేసుకోవాలనుకున్నటువంటి పెళ్లి కుమార్తె తన ప్రియుడితో కలిసి కేతన్ అగర్వాల్ని సినిమా ఫక్కీలో పక్కగా ప్లాన్ వేసి మరీ చంపడం. అంటే ట్రెక్కింగ్కు తీసుకువెళ్ళడం, లోహడాన్ ఫోర్ట్ అనేటువంటి పూణేలో ఉన్న పర్యాటక ప్రాంతానికి తీసుకువెళ్ళడం, ఎత్తైన కొండ మీద కూడా ట్రెక్కింగ్ పేరుతో కాబోయే భర్తని ప్రేమగా నమ్మించి కవ్వించి తీసుకుని కొండ అంచు వరకు తీసుకువెళ్ళి అప్పటి వరకు అక్కడే నక్కి ఉన్నటువంటి తన ప్రియుణ్ణి వెంటనే పిలిచి అలా వెనక నుంచి ఇద్దరు కలిసి తోసేయడం. తోసిన తర్వాత అతను 300 అడుగుల లోపల ఉన్న ఆ లోయలో పడిపోయి చనిపోయారు. అంటే ఈ మొత్తం ఇన్సిడెంట్ అంతా కూడా ఇది ఒక ప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నం చేసింది సియా గోయల్. కానీ అనూహ్యంగా అక్కడ ఉన్నటువంటి సాక్ష్యాలు, అలాగే స్థానికంగా కొంతమంది ఇచ్చినటువంటి రిపోర్ట్స్, సీసీటీవీ ఫుటేజు, అలాగే కేతన్ అగర్వాల్ తల్లిదండ్రులు ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు పోలీసులు తవ్వే కొద్దీ కూడా ఒక్కొక్క వాస్తవం అంతా కూడా బయటకు వస్తూ వచ్చింది. సియా గోయల్ ముఖ్యంగా కేతన్ అగర్వాల్ని ఇష్టపడే పెళ్లి చేసుకుంటుంది, నిశ్చితార్థం కూడా చేసుకుంది. కానీ అలాంటప్పుడు ఎందుకు హత్య చేయాల్సి వచ్చింది? ఇంత పెద్ద వ్యాపారవేత్తను, కోట్ల రూపాయల ఆస్తున్నటువంటి వ్యక్తిని, పెద్దలు కుదిర్చినటువంటి సంబంధాన్ని అంతా ఓకే అనుకున్న సమయంలో నవంబర్ 25వ తారీఖున ఈ సంవత్సరం పెళ్లి జరగాల్సిన టైంలో ఎందుకు ప్రియుడితో కలిసి చంపింది అనేటువంటి అనుమానాలు అందరికీ వ్యక్తమయ్యాయి. అంటే ఎక్కడా కూడా తల్లిదండ్రులు ఎవరు కూడా పోలీసులు విచారించారు. ఎవరు సియా గోయల్ యొక్క తల్లిదండ్రుల్ని పోలీసులు విచారణ చేస్తే మేము పెళ్లి సంబంధం కుదిర్చిన రోజే ఎక్కడా కూడా ఎలాంటి అభ్యంతరం తెలపలేదు. తమ కుమార్తె సియా గోయల్ అంతా కూడా తాము చెప్పిన విధంగానే పెద్దలు కుదిర్చిన ఈ సంబంధాన్ని ఇష్టపడే పెళ్లి చేసుకుంటుంది అనేటువంటి విషయాన్ని కూడా చెప్పారు. ఎక్కడా చిన్నపాటి అభ్యంతరాన్ని కూడా అబ్జెక్షన్ కూడా చేయలేదు. కానీ అలాంటిది మా కూతురు ఇలా చంపేస్తుంది అనేటువంటి విషయం మేము కూడా ఊహించలేకపోయాం, మేము కూడా షాక్ గురయ్యామని తల్లిదండ్రులు పోలీసులకు ఇచ్చినటువంటి వాంగ్మూలంలో కూడా పోలీసులకి క్లారిటీ రాలేదు. కానీ ఒకానొక దశలో ఈ 10 రోజుల వ్యవధిలో ఎందుకు చంపిందంటే వేరే ఇంకొక ప్రియుడితో ఆమె ఎఫ్ఐఆర్ కంటిన్యూ చేస్తుంది కాబట్టి, ఈ పెళ్లి తనకి ఇష్టం లేదు కాబట్టి ఎలా అయినా సరే ఒక ప్రమాదంగా చిత్రీకరించి అతన్ని చంపేస్తే ఇక ఈ పెళ్లి అనేది ఆగిపోతుంది. ఆ తర్వాత యథావిధిగా తన ప్రియుడు చేతన్ చౌదరితో కలిసి తిరగవచ్చు అనేటువంటి ఉద్దేశంతో హత్య చేసిందని అందరూ కూడా భావించారు. తర్వాత కొన్ని రోజుల తర్వాత కేతన్ అగర్వాల్కు సరైనటువంటి ఆమెకు అతని హెయిర్ స్టైల్ బాగాలేదు, అతనికి ఒక బట్టతల ఉంది. ఆ బట్టతల చూసిన ఏదైతే సియా గోయల్ తనకు తన కాబోయే భర్త నచ్చలేదు కాబట్టి ఈ పెళ్లిని ఎలా అయినా సరే ఆపేయాలనేటువంటి ఉద్దేశంతో తాను విగ్గు పెట్టుకో ఉన్నాడు, ఆ విగ్గు తనకు నచ్చదు అనేటువంటి ఉద్దేశంతోనే హత్య చేసింది అనేటువంటి ఇంకో కోణం బయటకు వచ్చింది. పోలీసులు పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తే ఇప్పుడు అందరూ కూడా షాక్ అయ్యేటువంటి మరో కోణం బయటకు వచ్చింది. అదేంటంటే 1 కోటి రూపాయలను సియా గోయల్ తన కాబోయే భర్త దగ్గర నుంచి లోన్ రూపంలో తీసుకుంది. భర్తను ఎప్పుడైతే నిశ్చితార్థం చేసుకునేటువంటి ముందే ఆమె ఫోన్లో మాట్లాడడం, చాటింగ్ చేయడం, కాబోయేటువంటి భర్త కాబట్టి ఇద్దరు కూడా క్లోజ్గా మెలిగినటువంటి సందర్భం. కాబట్టి కేతన్ అగర్వాల్ సియా గోయల్ యొక్క
ప్రేమాయణాన్ని అంటే ఈ క్రైమ్ కోణాన్ని అతను నమ్మేశాడు. ఎక్కడా కూడా తన మీద ఈ విధంగా కక్షగట్టి చంపబోతుందని కానీ, లేదంటే తన పేరు మీద ఈ విధంగా ₹1,00,00,000 వరకు లోన్ తీసుకుంటుంది కదా, ఇది తమ ఇద్దరి భవిష్యత్తు కోసం ఉపయోగపడుతుంది. సో సియా గోయల్ ఏం చెప్పిందంటే, మీ పేరు మీద నేను తీసుకుంటున్నటువంటి ఈ లోన్ అంతా కూడా మన ఇద్దరం పెళ్లి చేసుకున్న తర్వాత ఒక రిజర్వ్ ఫండ్ లాగా దీన్ని వాడుకుంటాం. రేపు మీకు వ్యాపారంలో ఏదైనా నష్టాలు జరిగినా కూడా మన ఇద్దరి సేఫ్టీ కోసం, సెక్యూరిటీ కోసం ఈ ₹1,00,00,000 రిజర్వ్ చేసి ఉంచడం వల్ల సో ఇది మనకి భవిష్యత్తులో ఒక బెనిఫిట్గా మారుతుంది. ఇది ఒక మనకి ఎమర్జెన్సీ ఫండ్ కింద కూడా యూజ్ చేసుకుంటాం అనేటువంటి ఒక నమ్మించి మాయ మాటలు చెప్పడంతో కేతన్ అగర్వాల్ కూడా తన తల్లిదండ్రులకు తెలియకుండా తన వ్యాపారంలో ఉన్నటువంటి కొంత మొత్తాన్ని తీసి ఇస్తే ఎక్కడ ఇంట్లో వాళ్లకు ఈ తల్లిదండ్రులకు ఇన్ఫర్మేషన్ వెళుతుందో అనేటువంటి ఉద్దేశంతో తన ట్రాక్ రికార్డును బేస్ చేసుకొని కొన్ని కంపెనీస్ దగ్గర నుంచి చిన్న చిన్న మొత్తంలో దాదాపు ₹1,00,00,000 వరకు రుణాన్ని తీసుకొని ఆ ₹1,00,00,000 లోన్ ఆ అమౌంట్ మొత్తాన్ని సియా అగర్వాల్కు ట్రాన్స్ఫర్ చేసినట్టుగా తెలుస్తుంది. అయితే ఈ మొత్తం అమౌంట్ని సియా గోయల్ ఏం చేసింది అనేటువంటి కోణంలో పోలీసులు ఇప్పుడు మొత్తం ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశారు. సియా అగర్వాల్ షాపింగ్ పేరుతో తీసుకుంది అని, షాపింగ్కి ఇద్దరికి కూడా బంగారు నగలు లేదంటే ఇతర వస్తువులు తీసుకోవాలి కాబట్టి అనే పేరుతో కొంత అమౌంట్ తీసుకుందని, లేదంటే భవిష్యత్తు నిధి కింద రిజర్వ్ ఫండ్ కింద మరికొంత అమౌంట్ని తీసుకుందని, ఇలా రకరకాల కోణంలో పోలీసులకైతే ఇన్ఫర్మేషన్ వస్తుంది. ప్రజెంట్ జరిగినటువంటి ఇద్దరి మధ్య జరిగినటువంటి డిజిటల్ ట్రాన్సాక్షన్స్ కానీ, అకౌంట్లో జరిగినటువంటి ట్రాన్సాక్షన్స్ కానీ, యూపీఐ లావాదేవీలు కానీ ఇవన్నింటినీ కూడా బయటకు తీస్తున్నారు. సియా అగర్వాల్ అయితే మాత్రం ఈ అమౌంట్ని తన ప్రియుడు ఎవరైతే చేతన్ చౌదరి ఉన్నాడో అతనికి ఏమైనా ఇచ్చిందా అంటే, కాబోయే భర్త పేరు మీద లోన్ తీసుకొని, అది కూడా ₹1,00,00,000 వరకు లోన్ తీసుకొని ఈ అమౌంట్ని తన తల్లిదండ్రులకు కానీ, లేదంటే కేతన్ అగర్వాల్ పెళ్ళికొడుకు సంబంధించినటువంటి తల్లిదండ్రులకు కానీ, బంధువులకు కానీ తెలియకుండా కేతన్ అగర్వాల్ని నమ్మించి ఏదైతే నిశ్చితార్థం జరిగిన తర్వాత ఇద్దరి మధ్య ఒక క్లోజ్ రిలేషన్ అంటే మన ఇద్దరం కాబోయే భార్యాభర్తలం, మన ఇద్దరు భవిష్యత్తు చాలా బాగుండాలి, మనకు పుట్టబోయేటువంటి పిల్లలకు కూడా ఎక్కడా కూడా ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఉండాలంటే మీ వ్యాపారంలో ఉన్న అమౌంట్ అది ఎప్పుడైనా నష్టపోవచ్చు, ఎలా అయినా కూడా డ్యామేజ్ అవ్వచ్చు. కాబట్టి ఇద్దరం కొంత అమౌంట్ని తీసుకొని పక్కన పెట్టుకుంటే అది మన అవసరాల కోసం ఉపయోగపడుతుంది అనేటువంటి నమ్మించి నమ్మబలికి ఆ అమౌంట్ని తీసుకొని పక్కన పెట్టి ఇప్పుడు ఆ అమౌంట్ని ప్రియుడికి ట్రాన్స్ఫర్ చేసింది అనేటువంటి కోణంలో ఇప్పుడు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సో ఈ విషయం తెలిసిన తర్వాతే కేతన్ అగర్వాల్కు తాను ఇచ్చినటువంటి లోన్ రూపంలో తీసి ఇచ్చినటువంటి అమౌంట్ను సియా గోయల్ దుర్వినియోగం చేస్తుంది. అటు పెళ్లి షాపింగ్కి కానీ, లేదంటే ఇద్దరికి ముందుగా చెప్పినట్టుగా ఒక రిజర్వ్ ఫండ్గా ఉంచడం కానీ, లేదంటే ఏదన్నా స్కీమ్స్లో పెట్టడం కానీ, లేదంటే ఏదన్నా షేర్లో కానీ మ్యూచువల్ ఫండ్లో పెట్టడం కానీ అలా చేయకుండా తీసిచ్చినటువంటి ఆ ₹1,00,00,000 ఏం చేసింది అనేటువంటి క్వశ్చన్ నేరుగా కేతన్ అగర్వాల్ నుంచి సియా గోయల్కి రావడంతోనే ఈ విషయం ఎక్కడ బయటపడుతుందో, తన ప్రియుడికి ఒకవేళ ఈ అమౌంట్ ఇచ్చుంటే తన ప్రేమాయణం వ్యవహారం ఎట్ట బయటకు వస్తుందో అనేటువంటి ఒక భయంతోనే కేతన్ అగర్వాల్ను హత్య చేసి ఉంటుంది. అందుకే ప్రియుడితో కలిసి ఈ ఆర్థిక లావాదేవీల వ్యవహారం బయటపడకుండా ఉండడం కోసమే కేతన్ అగర్వాల్ని సియా గోయల్ ఇంత దారుణంగా నమ్మించి పక్కా ప్లాన్ ప్రకారం ప్రియుడితో కలిసి హత్య చేసినట్టుగా పోలీసులు భావిస్తున్నారు. ఇప్పటికే ఆ సీసీటీవీ ఫుటేజెస్ అన్నింటినీ కూడా కలెక్ట్ చేశారు. అదేవిధంగా సియా గోయల్ దాదాపుగా ఎప్పుడైతే నిశ్చితార్థం జరిగిందో, నిశ్చితార్థం జరిగిన రోజు నుంచి అసలు ఒక మాటలో చెప్పాలంటే ఈ పెళ్లి సంబంధం వెళ్ళిన దగ్గర నుంచి కూడా ఇద్దరి మధ్య జరిగినటువంటి ట్రాన్సాక్షన్స్ అంతా కూడా తీస్తున్నారు. కేతన్ అగర్వాల్కి సంబంధించినటువంటి వ్యక్తిగత లావాదేవీలను పరిశీలిస్తున్నారు. అలాగే సియా గోయల్కి సంబంధించినటువంటి ఆమె ఆర్థిక లావాదేవీలను పరిశీలిస్తున్నారు. అదేవిధంగా చేతన్ చౌదరికి సంబంధించినటువంటి ట్రాన్సాక్షన్స్ కూడా ఇప్పుడు మొత్తం బయటకు తీస్తున్నారు పోలీసులు. సో ఇప్పుడు మొత్తం వ్యవహారం అంతా కూడా ఇది కేవలం ఆర్థిక లావాదేవీల కోసం జరిగినటువంటి హత్యగానే పోలీసులు భావిస్తున్నారని చెప్పాలి. దీపిక, విజయ్, సియా గోయల్ తీసుకున్న ఈ ₹1,00,00,000 లోన్కి సంబంధించి అలాంటి అనుమానాలకు ఎలాంటి ఆధారాలు లభించాయి? పోలీసులు తవ్వే కొద్దీ ఒక్కొక్క వాస్తవం బయటకు వచ్చింది. ఒక మంచి కుటుంబం, రెండు కుటుంబాలు కూడా మంచి కుటుంబాలు, పెద్దలు కుదిర్చినటువంటి పెళ్లి సంబంధం కూడా ముందుగానే సియా గోయల్ ఒప్పుకొని తల్లిదండ్రులు చెప్పినట్టుగానే చూడ్డానికి అబ్బాయి బాగున్నాడు, అమ్మాయి బాగుంది. సో అందరూ అనుకుంటున్నట్టుగానే నిశ్చితార్థం పూర్తయిన తర్వాత నవంబర్ 25 యాజ్ ఇట్ ఈజ్గా పెళ్లి జరుగుతుంది. రెండు ఫ్యామిలీలు కూడా ఎంతో సంతోషంగా ఉంటాయి. సో ఎక్కడా కూడా సియా గోయల్ ఎవ్వరికీ అనుమానం కలిగించకుండా అదే విధంగా అందరిని కూడా నమ్మబలికిచ్చింది. అలాంటప్పుడు సియా గోయల్ ఎందుకు అసలు తమ కుమారుని చంపాల్సి వచ్చింది అనేటువంటి అనుమానం
ఈ విషయం తెలుసుకున్నటువంటి కేతన్ అగర్వాల్ తల్లిదండ్రులకు కూడా అనుమానం వచ్చింది. అదేవిధంగా సియా గోయల్ తల్లిదండ్రులకు కూడా ఎక్కడా కూడా పెళ్లి సంబంధం జనరల్గా ఇప్పుడున్నటువంటి జనరేషన్లో అమ్మాయిలు పెళ్లి చేసుకోవాలనేటువంటి సందర్భంలో తల్లిదండ్రులు ముందు అమ్మాయిల ఒపీనియన్ లేదంటే అబ్బాయిల ఒపీనియన్ తీసుకోవడం అనేది కంపల్సరీ. అందులో చదువుకున్నటువంటి వ్యక్తులు, ఇంత పెద్ద వ్యాపారవేత్తకు సంబంధించినటువంటి కుటుంబానికి సంబంధించిన పెళ్లి ఆఫర్ రావడంతో ఎవరు కూడా కాదనరు. అలాంటిది సియా గోయల్ యాజ్ ఇట్ ఈస్గా చాలా మంచి సంబంధం, అబ్బాయి నాకు చాలా బాగా నచ్చాడు, సో మీరు చెప్పినట్టుగానే అన్ని కార్యక్రమాలని యాజ్ ఇట్ ఈస్గా చేసుకోండి అని చెప్పినటువంటి ఈ అమ్మాయి ఎందుకు హత్య చేసిందనేది ఇప్పుడు అందరికి కూడా దాదాపు ఒక 5 రోజుల కింద వరకు ఒక అర్థం కాని ఒక క్వశ్చన్ మార్క్గా మిగిలిపోయింది. పోలీసులకు కూడా అదే పరిస్థితి వచ్చింది. అంటే ఇప్పుడు అసలు విషయాలు బయటకు వచ్చాయి. ఒక్కొక్క కోణాన్ని బయటకు తీస్తున్న పోలీసులకు డిజిటల్ ట్రాన్సాక్షన్ ఫస్ట్ ఆమె అకౌంట్ను ఓపెన్ చేయడం జరిగింది. అకౌంట్ను ఓపెన్ చేస్తే పోలీసులకు షాక్ అయ్యేటువంటి వాస్తవాలు బయటకు వచ్చాయి. ఏంటంటే కేతన్ అగర్వాల్ పేరు మీద తీసుకున్న ఆ లోను దాదాపు ₹1,00,00,000 వరకు ఉంది. ఆ ₹1,00,00,000 అమౌంట్ అంతా కూడా కంపెనీస్ నుంచి, ఏదైతే లోన్ కంపెనీస్ నుంచి బ్యాంక్స్ నుంచి నేరుగా ఈ అకౌంట్కి రావడాన్ని చూసి పోలీసులు షాక్ అయ్యారు. ఇప్పుడు ఈ అమౌంట్ అంతా ఏం చేసింది, ఎక్కడెక్కడ ఖర్చు పెట్టింది, లేదంటే వేరే చోట ఏదన్నా రిజర్వ్ చేసిందా, లేదంటే ప్రియుడికి సంబంధించినటువంటి అకౌంట్కు ట్రాన్స్ఫర్ చేసిందా, లేదంటే వాటిని డ్రా చేసి నగదు రూపంలో ఆ అమౌంట్ని ప్రియుడి దగ్గర ఉంచిందా అనేటువంటి కోణంలో ఇప్పుడు పోలీసులు ఇన్వెస్టిగేషన్ అయితే చేస్తున్నారని చెప్పాలి. సో పోలీసుల ఇన్వెస్టిగేషన్లోనే ఈ కొత్త కోణం బయటకు వచ్చిందని చెప్పొచ్చు దీపిక. విజయ్, సియా గోయల్ తీసుకున్న ఆ ₹1,00,00,000 లోన్ ఏదైతే ఉందో అది తన ప్రియుడు చేతన్ చౌదరికి ఇచ్చిన దీనిపై పోలీసుల వద్ద ఏమైనా సాక్ష్యాలు ఉన్నాయా? ప్రస్తుతానికైతే మాత్రం ఈ అమౌంట్ని ఎక్కడా కూడా అంటే ట్రాన్సాక్షన్ రూపంలో చేతన్ చౌదరికి ఇచ్చినట్టుగా బయటకు వచ్చినట్టుగా పోలీసులు అయితే అధికారికంగా ధృవీకరించలేదు. కానీ పోలీసులు అయితే కోణంలో విచారిస్తున్నటువంటి కోణంలో ఈ కొత్త కోణం వెలుగులోకి వచ్చింది. అంటే ఆ ₹1,00,00,000 షాపింగ్ పేరుతో తీసుకుందా, లేదంటే ఇద్దరికి సంబంధించినటువంటి భవిష్యత్తు కోసం ఇలా లోన్ రూపంలో తీసుకున్న అమౌంట్ ఇంట్లో పెద్దవాళ్ళకి ఎవరికి తెలియకుండా కొంత రిజర్వ్గా చేసుకున్న ఈ అమౌంట్ని భవిష్యత్తు అవసరాల కోసం వినియోగించుకుంటామని చెప్పి కేతన్ అగర్వాల్ని నమ్మించిందా, లేదంటే ప్రియుడి సొంత అవసరాల కోసం అతను ఏదన్నా ఈమె మీద ఫోర్స్ చేశాడా, ప్రెషర్ తీసుకొచ్చాడా? ఖచ్చితంగా ఈ అమౌంట్ను కేతన్ అగర్వాల్ దగ్గర నుంచి తీసుకుంటే అతను పెద్ద వ్యాపారవేత్త కాబట్టి, సో అతనికి ఎక్కడ డబ్బుకి ఇబ్బంది లేదు కాబట్టి అతని దగ్గర నుంచి డబ్బు తీసుకుంటే ఎవరికి కూడా అనుమానం కలగదు కాబట్టి నమ్మించి అతని దగ్గర అమాయకుడు కాబట్టి చాలా ఈజీగా అమౌంట్ తీసుకొని, సో ఈ అమౌంట్ను మనం తీసుకొని అతన్ని చంపేసిన తర్వాత ఇద్దరం ఉడాయించి మళ్ళీ పెళ్లి చేసుకుంటామనేటువంటి కోణాన్ని ఉన్న చేతన్ చౌదరియే సియా గోయల్కి ఈ ప్లాన్ చెప్పాడా అనేటువంటి యాంగిల్లో ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ ప్రజెంట్ పోలీసులు అయితే జరుపుతున్నారు. ప్రస్తుతానికైతే పోలీసులు అయితే మాత్రం ఈ విషయాన్ని ఇంకా కూడా అధికారికంగా ధృవీకరించలేదని చెప్పాలి దీపిక. విజయ్, ఈ హత్య కేసులో మరెవరిదైనా ప్రమేయం ఉండవచ్చా? ఎస్, వీళ్ళిద్దరితో పాటు ఈ హత్య కేసులో సియా గోయల్తో పాటుగా చేతన్ చౌదరి ఈ ఇద్దరే కాకుండా ఇంకెవరు సపోర్ట్ అయినా ఉందా? చేతన్ చౌదరికి సంబంధించినటువంటి వాళ్ళ కాంటాక్ట్స్ అన్నీ కూడా పోలీసులు బయటకు తీస్తున్నారు. ఇప్పటికే అతన్ని కూడా విచారించారు. ఈ ఇద్దరు కాకుండా వేరే ఇతర వ్యక్తుల ప్రమేయం కూడా ఉందా అంటే ఇప్పుడు కొత్త కోణం వచ్చింది. అంటే ఇది మనీ ట్రాన్సాక్షన్ కోసం జరిగినటువంటి మర్డర్గానే పోలీసులు భావించారు. ఇప్పుడు అంటే ఈరోజు వచ్చినటువంటి అప్డేట్ ప్రకారం చూసినట్లయితే ఇష్టం లేని పెళ్లి కొడుకు, లేదంటే అతను అందంగా లేడనో, లేదంటే అతనికి విగ్గుందనో, అతనికి సరైనటువంటి హెయిర్ స్టైల్ లేదనో, ఇలా రకరకాల కోణాలన్నీ కూడా ఇప్పటివరకు వింటూ వచ్చాం. కానీ ఇవాళ వచ్చినటువంటి కోణం మాత్రం వీళ్ళ మధ్య జరిగినటువంటి ఆర్థిక లావాదేవీలే ఈ హత్యకు కారణంగా ఇప్పుడు పోలీసులు కొత్త కోణాన్ని బయటకు తీశారు. కాబట్టి ఇప్పుడు మనీ ట్రాన్సాక్షన్ కోసం జరిగినటువంటి మర్డర్ కాబట్టి అటు ప్రియుడు ఈమె ఇద్దరు కలిసే చేశారా, లేదంటే వేరే బయట వ్యక్తులు కూడా ఉన్నారనేటువంటి కోణంలో కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు. ఇద్దరి మధ్య అలాగే సియా గోయల్కి సంబంధించినటువంటి వాట్సాప్ చాటింగ్ అంతా కూడా తీస్తున్నారు. అలాగే తన ఎవరైతే కాల్స్ డేటానంతా కూడా బయటకు తీస్తున్నారు. అదేవిధంగా హత్య జరిగినటువంటి ఆ కోటకు దాదాపుగా ఒక 3 కిలోమీటర్ల పరిధిలో ఉన్నటువంటి ఆ టైంలో జరిగినటువంటి కాల్ డేటానంతా కూడా పోలీసులు ఇప్పటికే డీకోడ్ చేస్తున్నారు. అదేవిధంగా అతనికి ఫ్రెండ్స్ ఎవరైతే చేతన్ చౌదరికి సంబంధించినటువంటి ఫ్రెండ్స్ను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అంటే ఇద్దరికి సంబంధించినటువంటి కామన్ ఫ్రెండ్స్ను కూడా పోలీసులు ఇప్పటికే అదుపులోకి తీసుకొని ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. మొత్తం మీద అయితే మాత్రం ఇప్పుడు పూణే హత్య కేసులో ఒక సంచలనమైనటువంటి కోణం బయటపడింది. అది పెళ్లి షాపింగ్ పేరుతో ₹1,00,00,000 కేతన్ అగర్వాల్ నుంచి తీసుకుందా, లేదంటే భవిష్యత్తు అవసరాల కోసం ఇద్దరు పెళ్లి చేసుకున్న తర్వాత ఒక రిజర్వ్ ఫండ్గా ఉండాలి అనేటువంటి ఉద్దేశంతోనే అతని పేరు మీద లోన్ తీసుకొని ప్రియుడికి ఇచ్చిందా అనేటువంటి ఈ వాస్తవాలు అయితే మరికొన్ని రోజుల్లో ఇన్వెస్టిగేషన్ మరింత ముందుకు వెళ్ళాక బయటకు వచ్చే అవకాశం ఉంది దీపిక. రైట్ విజయ్, థ్యాంక్ యూ.
మొత్తానికి పూణే కేతన్ అగర్వాల్ హత్య కేసు దర్యాప్తు ముందుకు సాగుతున్న కొద్దీ కొత్త కోణాలైతే వెలుగులోకి వస్తున్నాయి. వ్యక్తిగత విభేదాలతో పాటు భారీ ఆర్థిక లావాదేవీలు కూడా ఈ కేసులో కీలక పాత్ర పోషించినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే హత్యకు అసలు కారణం ఏంటి, ఇందులో మరెవరిదైనా పాత్ర ఉందా అన్న విషయాలపై పోలీసులు ఇంకా అధికారికంగా తుది నిర్ధారణకైతే రాలేదు. పూర్తి దర్యాప్తు అనంతరం మాత్రమే ఈ సంచలన కేసులో అసలు నిజాలు బయటపడే అవకాశం ఉంది.